నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం 33వ వార్డులో పెన్షన్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై నివేదికలతో ప్రజలకు నిజం తెలిసిందని ఉంగుటూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. పెన్షన్ విధానం తెచ్చింది అన్న ఎన్టీఆర్, 4000కు పెంచింది సీఎం బాబు. మండలంలో పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారానికి పరిహారంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘురాం పట్టణంలో నిరసన ర్యాలీ. యుద్ధనపూడి స్ఫూర్తితో జర్నలిజం వృత్తి విలువలు కాపాడుకోవాలి. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 21వ వార్డులో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు తదితర వృద్ధులను ప్రేమతో చూడాలని, వారి ఆలనా పాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 33వ వార్డులో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులను ఆదరించాలని, ఆరోగ్య సమస్యలను పట్టించుకొని భరోసా కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కొంత ఆసరా కల్పించే ఉద్దేశంతో పింఛన్లు ఇస్తున్నామని, కానీ కుటుంబ సభ్యులు ప్రేమ ఆదరణల వల్లే వృద్ధులు ఆరోగ్యానికి కీలకమని సూచించారు. కుటుంబం కోసం కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సుబ్బరాజు, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తంపల్లి కాసిం, పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబి, చాపల రమేష్, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, మద్దిపాటి ధర్మేంద్ర, ఏపూరి సాయి, పడాల శ్రీను, రామ్ లక్ష్మణ్, పేతిన గిరి తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని, చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకులు చేసిన విష ప్రచారానికి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికతో ప్రజలకు నిజాలు తెలిసాయని, ఉంగుటూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తలతో కలిసి కొబ్బరికాయలు కొట్టి పరిహార పూజలు ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పీఎస్సీ మెంబర్ పుప్పాల వాసుబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ బోర్డు డైరెక్టర్ గాదిరాజు సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదాన్ని అవమానించే విధంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీటీసీ పెనుగొండ బాలకృష్ణ, బేముడలు మండల కన్వీనర్ రావిపట్టి సత్య శ్రీనివాస్, నిడమర్రు మండల కన్వీనర్ శంకు సత్యకుమార్, గణపవరం మండల కన్వీనర్ దండు రాము, జెడ్పీటీసీ కోడే కాశీ, విద్యు వెంకటేశ్వరరావు, ఉంగుటూరు జెడ్పీటీసీ కొరిపల్ల జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, మంద విజయలక్ష్మి, దొంతంశెట్టి సత్యనారాయణ, ఏలిశెట్టి బాబ్జీ, కరణం బుజ్జి, ఉండ్రాజవరపు భుజంగరావు, బండారపు నాగరాజు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కలియుగ దైవం, ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తుల మనోభావాలతో ముడిపెట్టినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద కూడా వాళ్ళు విషప్రచారం చేసి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నేతిలో దాన్ని ఎక్కడికో గ్లోబల్ ప్రచారం చేసి మరి అక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల మీద వాళ్ళు దెబ్బతీయడం జరిగింది. ఈరోజు సిట్ ఆధ్వర్యంలో వాళ్ళు వేసిన సిట్ ఆధ్వర్యంలో ఏసీబీ అక్కడ ఏ విధమైనటువంటి ఏ జంతు కొవ్వు కలవలేదు, అది స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పి కోర్టుకి నివేదిక ఇవ్వడం జరిగింది.
ఈ కుటుంబ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మనం భావించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని ఈ రోజున మేమందరం వేడుకున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళు హిందువుల మనోభావాలతోటి ఆటలాడుకున్నారు అని చెప్పి వెంకటేశ్వర స్వామికి మేము ఈరోజు పూజలు చేసి మనం నిష్కల్మషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో ఏ విధమైనటువంటి నెయ్యిలో కల్తీ జరగలేదని ఇచ్చేటువంటి ఆ రిపోర్ట్ని మరి వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజున పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ఈ ప్రభుత్వం గెలిచిందో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. కానీ మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, ఎలాగా ఈ కూటమి ప్రభుత్వం తగ్గింది అని ప్రతి ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. దాన్ని మరి ప్రజలు ఏదైతే వ్యతిరేకత వస్తుందో అంటే వీవీప్యాట్లు లెక్కించాలని కానీ అలాగే ఈవీఎంల మీద మరి ఈవీఎంలో జరిగిన లోటుపాట్లని మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలని కానీ ప్రజల మనోభావాలతోటి ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎలక్షన్ కరెక్ట్గా జరగలేదు అని ప్రజలకి అర్థమయ్యింది. ఈలోగా ఈ 100 రోజుల్లోపు ఏదైతే 90 రోజుల్లోపు దీని మీద కోర్టు కేసు వెళ్ళి ఎలా చేయాలనే ఉద్దేశంలో పెట్టుకున్న టైంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. అదే డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగదేవుని వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు ఈ లడ్డు వ్యవహారం బయట తీసుకురావడం జరిగింది, కల్తీ నెయ్యి అని చెప్పి. ఈ కూటమి ప్రభుత్వానికి వైకుంఠ దేవుడైన మన వెంకటేశ్వర స్వామి హిందువులు మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వానికి వివరం లేదని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే దేవుడితో కూడా రాజకీయం చేసి మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఒకటే మాట్లాడుతుంది. ఎందుకంటే హిందూయిజంలో మేము అందరం కూడా, నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్ చేశాను, నాకు అక్కడంతా కూడా కొద్దిగా ఉన్నాయి కాబట్టి నాకు కూడా వివరంగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ జరిగేది అన్నీ కూడా ఓపెన్ టెండరు. అలాగే మన హిందూయిజం డెవలప్మెంట్ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, పార్టీ వచ్చిన తర్వాత మొత్తం హిందూయిజం డెవలప్మెంట్ గురించి ఎన్నో గుళ్ళకి ఏ గుడి చూసినా డెవలప్మెంట్కి నిధులు ఇవ్వడం కానీ, అలాగే మన నియోజకవర్గం కాకుండా ఎవడ పెట్టినా మన హిందూయిజం గుళ్ళకి 10 లక్షలు కానించి 50 లక్షలు కానించి ఇలాగ డెవలప్మెంట్ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఎన్నో గుళ్ళు డెవలప్ చేశారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఉన్న శాంక్షన్ అయిన గుళ్ళు కూడా ఆపేశారు. వాళ్ళలో హిందూయిజం గురించి చెప్పడం మనకి. ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు గ్రామాల్లో పర్యటించే అర్హులకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వరవల బాబ్జీ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల విధానాన్ని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నారు. ఈ పెన్షన్ విధానాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 75 రూపాయలతో మొదలు పెడితే నేటి ముఖ్యమంత్రి దఫదఫాలుగా 4,000 రూపాయలకు తీసుకువచ్చారని తెలిపారు. నెల వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో పేదవారికి అందజేస్తున్నామన్నారు. ఏదైనా కారణాలతో మొదటి తారీఖులో సెలవు దినం వస్తే ముందు రోజే పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. 20 నెలల నుండి ప్రతి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళుతున్నాయన్నారు. ఇంకా అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు, ఇంటి స్థలం అవసరమైన వారు ఉంటే ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే అన్నీ నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశప్ప స్వామి, మిద్దే కనకారావు, ఉట్టూరి రాంబాబు, మద్దుకూరి ధనరాజు, ముప్పిడి రమేష్, శనగన శ్రీనివాస్, బెజవాడ శ్రీను, రూరల్ మండల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ పెన్షన్ అనే కార్యక్రమాన్ని మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం, దాంట్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేయడం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 200 రూపాయలు చేశారు. 200 రూపాయలు చేసిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1000 రూపాయలు చేశారు. మళ్ళీ ఆయనే అదే గవర్నమెంట్లో 2000 రూపాయలు చేశారు.
ఆ తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుని దాన్ని చివరికి 3000 చేస్తే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 ఇస్తానని, అలాగే వికలాంగ పెన్షన్ని 3000 నుంచి 6000, అలాగే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళకి 3000 నుంచి 10,000 రూపాయలు, బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకి ఆ వేళ 6,000 రూపాయలు ఇస్తే ఈవేళ 15,000 రూపాయలు పెంచి మరి వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్కి ఉపయోగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏదైతే ఒక రోజు ఆదివారం వస్తుందని అంటే ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పడంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చిత్తశుద్ధిని మనం ఎవ్వరూ కూడా శంకించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పేద ప్రజల పట్ల ఉన్న ఆపేక్షతోటి ఇప్పటికి 20 నెలలు అవుతుంది. ఏ నెల ఏ నాయకుడు మిస్ చేస్తే నేను మిమ్మల్ని ఊరుకోనని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల 20 నెలల్లో ఏ నెల కూడా ఏ నాయకుడు కూడా మిస్ కాకుండా ఇక్కడ మీ అందరికీ కూడా పెన్షన్లు అందేటట్టు ఏర్పాటు చేయడం అంటే మరి అది చాలా గొప్ప విషయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆశీర్వచనం, ఈవేళ మోడీ అమిత్ షా గారి ఆశీర్వచనాలతోటి ఈ కార్యక్రమాలన్నీ ముందుకెళ్తా ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తుంది. మరి నందమూరు గ్రామం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా రేషన్ కార్డులు కావాలన్నా, ఇళ్ల పట్టాలు కావాలన్నా ఒక గ్రీవెన్స్, వారానికి ఒక రోజు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం. అది మన నాయకుల ద్వారా మీకు సమాచారం అందుతుంది ఏ రోజు అన్నది ఇస్తే ఆ అప్లికేషన్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులకి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఏదైతే గ్రీవెన్స్ సెల్ నుంచి వస్తాయో వాటిని ఖచ్చితంగా పరిగణలో తీసుకుని ఆన్లైన్ చేస్తారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో ఈరోజు నందమూరు గ్రామం ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా 62 లక్షల మందికి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజునే ఇచ్చి ఆ వృద్ధుల్లోని వికలాంగుల్లోని బెడ్ రీడింగ్లోని ఒక సంతోషాన్ని నింపిన మన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా దీవించి తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటూ ఆశీర్వదించి ముందు ఏ ఎలక్షన్ జరిగినా కూడా అన్నింటికీ కూడా మన ప్రభుత్వాన్ని మనం ఎక్కువ మెజార్టీతో నెగ్గించేలాగా మీరందరూ కూడా దీవించాలని, పార్టీని అంటిపెట్టుకుని ఉండాలని తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం రావటం, అలాగే 31వ తారీఖు శనివారం మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వటం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జి ఉలవల మల్లికార్జున బాబ్జీ గారు మారంపల్లి ఆరుళ్ళ నందమూరు గ్రామం పెన్షన్లో ఆయన చేతితోటి అందించడానికి వచ్చినందుకు, అలాగే మన ఉలవల బాబ్జీ గారు టీడీపీ ఇన్ఛార్జిగా తాడేపల్లిగూడెంలో బాగా కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో ఎవరు వెళ్ళినా తాడేపల్లిగూడెంలో ఆయన ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెడతారు. మీ అందరికీ కూడా ఆయన ఆధ్వర్యంలో వచ్చేటట్టు, అలాగే మన గ్రామ ప్రజలు, ఎందుకంటే ఉలవల బాబ్జీ గారిని మనం పార్టీలకు అతీతంగా ఇంత మంచి వ్యక్తిని మనందరం కూడా గ్రామ ప్రజలందరం కూడా ఎప్పుడు వచ్చినా ఆయనకు స్వాగతం పలికి, ఆయన ఏ ఎలక్షన్ లో నిలబడ్డా మన గ్రామం వన్ సైడ్ గా ఆయనకి సహకరించేటట్టు మీ అందరూ సహకరించాలండి. అలాగే నేను కూడా గ్రామ ప్రజలను ఎప్పుడు కూడా నేను ఏదైనా అందరికీ మంచిగా వెళ్తున్నాను. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉంటే నాకు కూడా చెప్పండి, నేను సరి చేసుకుని అందరికీ మంచిగా చేసేటట్టు. సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గ్రామం ఎప్పుడు వచ్చినా సరే పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విషయానికైనా సరే ప్రజలందరూ కూడా సహకారంగా ఉంటున్నారు. అలాగే మా కొన్ని ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కొన్ని ఆగినాయి అండి, ఇవి మనం ఆగినాయి అంట ఇవి కూడా. అలాగే బాబ్జీ గారు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ, అలాగే నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూడా కార్యకర్తలుగా స్పీడ్గా పార్టీ కార్యక్రమంలో పాల్గొని చాలా తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజీ ఇక్కడ నియోజకవర్గంలో రావడం జరిగింది. అలాగే ముందు కూడా మన బాబ్జీ గారికి ఇంకా కూడా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ మా గ్రామం ఇచ్చేసినందుకు ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ
చంద్రబాబు పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి పరిహారంగా తాడేపల్లిగూడెంలో నిరసనగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు క్షమాపణ చెప్పాలన్నారు. నోటికొచ్చినట్లుగా లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమని మాట్లాడుతున్నారో, సుప్రీంకోర్టు సిబిఐ సిట్ లడ్డూలో ఏ కల్తీ లేదని రిపోర్ట్ ఇచ్చారో దానికి సమాధానం చెప్పాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. లడ్డు ఎంత పవిత్రంగా ఉందో ఈరోజు తేటతెల్లమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వేసిన బురదని ఆ వెంకటేశ్వర స్వామి వారే కడిగేశారన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుండుమూగుల బలుసులు, గొర్రెల శ్రీనివాస్, మాకార్ రాజు, సతీష్, రాజా త్రినాథ్, బండి నర్సి, కాకర్ల శ్రీనివాస్, పట్టాల గణపతి, బూడి దుర్గాప్రసాద్, తానేటి అజయ్, చిన్నం సురేష్, వింజమూరి శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కలియుగ వెంకటేశ్వర మీద జరుగుతున్న అసత్య ప్రచారాలకి, అలాగే ఇవాళ ఏదైతే అయోధ్యలో రాముడి యొక్క పట్టాభిషేకం చేసి గుడి నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని లక్షల లడ్డూల్ని ఆ స్వామివారికి సమర్పించి ప్రసాదంగా ఈ ప్రపంచం అంతా తినడం జరిగింది. అలాంటి లడ్డూల్లో ఈ కుటుంబ ప్రభుత్వం అసత్య ప్రచారం చేయటం జరిగింది. అసత్య ప్రచారం ఏంటంటే లడ్డూల్లో పంది కొవ్వు ఉందని, అలాగే లడ్డూల్లో చేపలాయిలు వాడుతున్నారని ఏ విధంగా విధమైనటువంటి అసత్య ప్రచారాలు జరపబట్టి ఆ ప్రచారాల్లో ఇవాళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ దేశంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు కార్యక్రమాలు చేయటం జరిగింది. ప్రతి విలేజ్ లో కూడా వాల్ పోస్టులు పెట్టి ఎంత యాగి చేయాలో అంత యాగి చేయటం జరిగింది. కానీ ఏదైతే సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే సిబిఐని సిట్ని పెట్టి ఇవాళ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగిందో, ఇవాళ 219 పేజీల రిపోర్టు సిబిఐ సిట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఎక్కడ కూడా లడ్డూలో పంది కొవ్వు లేదని, అలాగే చేపల ఆయిల్ వాడలేదని నిర్ధారణ చేసి సిట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో ఎంత పవిత్రత ఉందో ఇవాళ అత్యున్నతమైనటువంటి ధర్మస్థానం తెలియచడం జరిగింది. ఇది మీరు ఎంత యాగి చేసినా, ఏమి చేసినా, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి భక్తిభావాలు ప్రసిద్ధి చెందేలాగా, భక్తిభావాలు సమృద్ధిగా ముందుకెళ్లే విధంగా ఆయన ఇవన్నీ కూడా భగవంతుడే చేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము కలియుగ వెంకటేశ్వర స్వామికి చేతులు జోడించి నమో వెంకటేశ్వర నామ స్మరిస్తూ, అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ, వివిధ దేశాల్లో ఉన్న ప్రజలకు కానీ మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సేవకుడు, క్రీస్తు శేషులు యుద్ధనపూడి సూర్యనారాయణమూర్తి 15వ వర్ధంతి కార్యక్రమం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగింది. 6 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో ప్రజా జీవితంలో కొనసాగిన యుద్ధనపూడి సూర్యనారాయణమూర్తి జీవితాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని, మీడియాలో వృత్తి విలువలను, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాలాంధ్ర దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ చావా రవి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, ఛాంబర్ ప్రధాన కార్యదర్శి రవి అగర్వాల్, పిఎంపి జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, త్యాగరాజ గానసభ అధ్యక్షుడు గరికిపాటి బాపయ్య శర్మ, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఎంపీడీఓ చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టులు తేతలి గంగాధర్ రెడ్డి, ఎడ్లపల్లి మురళీకృష్ణ, కోలాటి మోషేబాబు, పాలడుగు సతీష్, మైలవరపు రవికిరణ్, యుద్ధనపూడి సుబ్బారావు, ఆకుల ప్రసాద్, సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, జర్నలిస్టులు పాల్గొన్నారు. 2025 స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును చింతలపూడి ఆంధ్రప్రభ విలేకరి ఎస్కే ఆజాద్ బాబుకు అందజేశారు. అవార్డుతో పాటు పారితోషికంగా 5,116 రూపాయలు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు, శాలువ అందజేశారు. సీనియర్ పాత్రికేయులు ఏలూరు గోపీకృష్ణ దినపత్రిక
సంపాదకులు ద్రోణంరాజు వెంకటరమణ, ఆకివీడు సాక్షి విలేకరి బి రామకోటేశ్వరరావు, తాళ్లపూడి విశాలాంధ్ర విలేకరి అప్పన్న రాజాలను సత్కరించారు. ఎద్దునపూడి కుమార్తె ఎద్దునపూడి పద్మావతి ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి టాపర్కు కుమారి ఎస్ పవిత్రకు 5,116 రూపాయలు పారితోషికం, నూతన వస్త్రాలు, శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. ముందుగా ఎద్దునపూడి సూర్యనారాయణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరవం అనేది జర్నలిజానికి దక్కింది అంటే అలాంటి మహానుభావులు ఉండబట్టే దక్కిందనేది నా అభిప్రాయం. అంటే నాకు వారితో పరిచయం నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన 10వ తరగతి నుంచి కూడా ఉంది. మాది ఈ పక్కనే ఉన్న 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరుకుగనమ అగ్రహారం గ్రామం. ఆయన తాడేపల్లిగూడెం సమాచారం అనే దినపత్రికని రన్ చేస్తూ ఉండేవారు. అప్పట్లో ఆ అగ్రహారంలో అందరూ కూడా అంటే మా చుట్టాలే. విశ్వనాథం గారని ఆయన ఏకఛత్రాధిపత్యంగా 30 సంవత్సరాలు సర్పంచ్ చేయటం, మా తండ్రి గారు అక్కడ జూనియర్ అసిస్టెంట్గా పనిచేయడం, వారు తరచుగా ఆ గ్రామానికి సమస్యల మీద రావటం, మా తండ్రి గారితో నేను ఉండడం ఏం చేతనంటే మా తండ్రి గారికి ఒంట్లో బాగుండక నేను సుమారుగా 10th క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఆ యొక్క వ్యవస్థ రికార్డుని దాన్ని నేను చూడడం, ఆ విధంగా ఆ మహానుభావుడితో నాకు పరిచయం అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత తదుపరి ఈ మండలానికి ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో అంటే నా వయసు రీత్యా నాకు చిన్న వయసు అయినప్పటికీ కూడా వారితో విరివిగా కలవటం, వారి యొక్క అంటే జర్నలిజం అనేది కాకుండా ఈ పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో వారితో అప్పుడప్పుడు కూడా మాకు మాట్లాడే అవకాశం, ఆ మహద్భాగ్యం నాకు కలగడం అనేది జరిగింది. తాడేపల్లిగూడెంలో 1975 ఏప్రిల్లో విశాలాంధ్ర విలేకరిగా జాయిన్ అయ్యాను. అంటే మొన్న ఏప్రిల్కి 50 సంవత్సరాలు పూర్తయింది. అందులో సూర్యనారాయణమూర్తి గారితో నా అనుబంధం అంతకుముందు నుంచే ఉంది. తాడేపల్లిగూడెం సమాచారం ప్రచురించే రోజుల్లో ఆయన సినిమా టికెట్ ఇచ్చి సినిమా చూసి దాని గురించి ఏదన్నా రాయమని నాతో రాయించేవారు. విశాలాంధ్రకు వార్తలు రాస్తూనే సినిమా రివ్యూలు సమాచారంలో రాసేవాడిని. కానీ నాకు విశాలాంధ్ర రిపోర్టర్ని అయ్యానని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటే సిబిఐ ఆఫీసు ఆయన ఇంటి పక్కన ఉండేది, అందుకని బాగా వారితో పరిచయం ఉండేది. నేను ఇది ఉద్యోగం అనుకోవట్లేదులేండి, ఉద్యమమే అనుకుంటున్నా. పైగా అది విశాలాంధ్ర ఏమో కమ్యూనిస్ట్ పార్టీది కాబట్టి ఉద్యమంగానే చేస్తున్నాను. ఉద్యమంగా అయితే ఉండు, ఉద్యోగం అనుకుంటే కనుక నీ చదువుకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాటికి ట్రై చేసుకో. మీ కుర్రోళ్ళు చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యారు అన్నాడు ఆయన. నిజమే అది. తర్వాత ఇన్నేళ్లుగా తాడేపల్లిగూడెంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రజాప్రతినిధులకి సలహాలు ఇవ్వడంలో కానీ ఏ పార్టీ అవనివ్వండి, లేకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్సు, లారీ ఓనర్స్ అసోసియేషను, రైస్ మిల్లర్స్ అసోసియేషను, లేదా లయన్స్ క్లబ్బు, తెలుగు సాహితీ సమాఖ్య, ఛాయరాజ్ గాన సభ, ఆయనకి సొంతంగా ఆయన స్థాపించింది లలిత కళా సమితి ఉన్నప్పటికీ మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఆయన ప్రమేయం కానీ జోక్యం కానీ సలహా కానీ సంప్రదింపు కానీ లేకుండా ఏమీ జరగల. అప్పుడు సూర్యనారాయణమూర్తి గారి గురించి చెప్పేవారు, చాలా గొప్పగా చెప్పేవారు. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే సూర్యనారాయణమూర్తి గారి కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా ఇంత విజయవంతంగా జరుగుతుంది అంటే ఇంత ప్లాంట్గా సోమసుందర్ గారి కృషి మనం మనలేము. అలాగే ఆ కుటుంబ సభ్యులు, నా మిత్రులు చెప్పారు, సతీష్ గారు చెప్పారు, 3 సూర్యనారాయణమూర్తి గారు ఆయన ప్రొఫెషను, సామాజికంగా ఇంటకెళ్ళి రచ్చగలు అంటారు కదా, అలా ఆయన 3 కూడా విన్ అయ్యారు. కుటుంబం మొత్తం ఆయన వెనక అండగా నిలబడింది. అలాగే సమాజం మొత్తం మీరంతా కూడా ఆయన గురించి చెప్తా ఉంటే సమాజం మొత్తం ఆయన వెనక నిలబడింది. అలాగే ప్రొఫెషన్లో సోమసుందర్ గారు లాంటి వ్యక్తి మరి ఆయన వెనక ఉండి ఎంత గొప్ప వ్యక్తి అయితే ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. మేము మాకు మనసులో ఇంత బాగుంది. ఇప్పుడున్న పరిస్థితి జర్నలిజం రిపోర్టర్ కూడా కాదు, వాళ్ళు ఏదో
వ్యాపారం తీసుకుని సమాజంలో ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. నాకు జర్నలిజం ఇంట్రెస్ట్. నేను వచ్చి 4 ఏళ్ళు మా ఫాదర్ డ్రాయింగ్ టీచర్ నాలుగు అమ్మ అవసరం. మా నాన్నగారు అంటుంటారు, ఇప్పుడు డిగ్రీ చదివి పీజీ చదివి ఏంట్రా ఎందుకు చదువుకుని ఎందుకురా ఏమున్నారు ఇక్కడ అంటున్నారు. ఈ ఏంటో నాకు సమాజంలో పీజీ ఉండాలి, నాకు మా తల్లిదండ్రులు పేరని తిరగామని ఉంచాలి అనే ఆలోచనతో డిగ్రీ చదివి పీజీ చదివి ఎప్పుడు పిచ్చితో నాగాడు మీ తోటలో ఉద్యోగం చేస్తున్నారు, మీ చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ అంటుంటారు. అప్పట్లో 2003-4లోనే చిరంజీవి రక్తదాన సేవా సంఘంతో రక్తదానం ఇప్పించడము, పేదలకు ఎయిడ్ రిక్రూట్మెంట్ అనే కార్యక్రమం చేశాను. అయితే ఇలా కాదు కానీ ఒక వేదిక కావాలి అనే ఆలోచనతో జర్నలిస్ట్గా ఆ యొక్క లీడర్ని ప్రారంభించి చూడడానికి దాని గురించి చెప్పాలంటే ఒక జీవితం సరిపోదు ఆయన గురించి చెప్పడానికి. ఆయన జర్నలిజాన్ని వృత్తిగా కాకుండా సమాజ సేవగా భావించారు. ఇవాళ తాడేపల్లిలో ట్రైన్లు ఆగినా, రైల్వే స్టేషన్ డెవలప్ అయినా, టీవీఎస్ నుంచి C.Ex మారడానికి కూడా అందరికంటే ముందు స్టూడెంట్ గారి ప్రయత్నం ఉండేది. కాలేజ్ పెంటపాడు కాలేజ్ కానీ, ఉమెన్స్ కాలేజ్ కానీ, ఏ డిగ్రీ కాలేజ్ కానీ ఇంగ్లీష్ మీడియం తేవడానికి ప్రతి ఏ విషయం వచ్చినా అందరికీ స్టూడెంట్ ముఖ్యంగా ఉండేది. ఆయన కుటుంబం కంటే ముందు సమాజంగానే అది బాధ్యతగా భావించారు. స్వర్గీయ ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారి మనం స్మరించుకుంటూ ప్రతి ఏటా ఆయన ఏదైతే వృత్తిగా ఎంచుకున్నారో ఆ వృత్తికి వన్నె తెస్తూ గౌరవం తెస్తూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించే విధంగా వార్తా రచనలు చేసే కొంతమందిని ఎంపిక చేసి వారికి ఆయన పేరిట అవార్డును ప్రదానం చేయడం అనే ఒక మంచి సంస్కృతిని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని మరికొన్ని ప్రెస్ క్లబ్లు కూడా ఇదే వరవడిని కొనసాగించడానికి ముందుకెళ్తున్నాయి. అంటే పత్రికా రంగంలోకి 10-15 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన వాళ్ళకి ఆయన చూసుకునే అవకాశం కూడా లేదు. నేనైతే పత్రికా రంగంలో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 92 నుంచి తాడేపల్లి కూడా ఫస్ట్ ఈనాడు విలేకరే కాబట్టి నాకు ఆయన చూసే అవకాశం, ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం, ఆయనతో సాన్నిహిత్యంగా ఉండే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించారు. తర్వాత ఆయన తాడేపల్లిగూడెంలో గత 50-60 సంవత్సరాల క్రితమే ఒక ప్రముఖ పత్రికలు హిందూ కానీ, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఆంధ్రపత్రిక స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఆంధ్రపత్రిక, ఇటువంటి పత్రికల్లో ఆయన తాడేపల్లిగూడెనికి ప్రతినిధిగా పనిచేశారు. ఒక మనిషి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం, క్రమశిక్షణ కలిగిన జీవితం ఎలా ఉంటుందంటే కుటుంబంలో నెట్టుకు రాగలగాలి, కుటుంబంలో గెలవాలి, చేస్తున్న వృత్తిలో గెలవాలి, సమాజంలో గెలవాలి. ఈ 3 కూడా సూర్యనారాయణమూర్తి గారు గెలిచారు అని చెప్పడానికి ఇది ఇప్పుడున్న ఈ సభ చాలు. ఇక్కడ 40-50 మందిని సమాహారం చాలు. అంటే అతను ఎంతో అతని సేవల గుర్తింపు సమాజం గుర్తించింది. అలాగే వాళ్ళ తండ్రి చేసినటువంటి త్యాగం వాళ్ళ కుటుంబం గుర్తించింది కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడే ఉంది. ఈ 3 రకాలుగా కూడా ఆయన గెలిచారు. ఆయన అతి సామాన్యమైన జీవితం జీవించినటువంటి సూర్యనారాయణమూర్తి గారికి నివాళులు అర్పించుకుంటూ మా నాన్నగారు స్వర్గీయ ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారు జర్నలిజాన్ని చాలా ఎంతో ఇదిగా ప్రేమించేవారు. ఆయన సమాజం పట్ల చాలా సమాజానికి నిబద్ధతతో ఉండడం, సమాజంలో జరిగే సమస్యల్ని పత్రికా రూపంలోనే కాకుండా అసలు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నాకు సాయం చేయండి, నాకు సమస్య ఇది అంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఏలూరు వెళ్ళి కలెక్టరేట్లో ఎన్నో సమస్యలు, అసలు ఆ వ్యక్తి ఎవరో ఈయనకి తెలియదు. అలాంటి వ్యక్తి ఎక్కడ జమీందార స్థాయి నుంచి సామాన్య వ్యక్తి వరకు ఉన్నా కూడా ఎక్కడ భేషజం లేకుండా సమాజ సేవే లక్ష్యం. సమాజం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు బాగుండాలనుకునే కోరుకునే వ్యక్తి కుటుంబం ఎలా ఉంటుందంటే మా కుటుంబంలో ఉంటుంది. స్థానిక 21వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, ఈతకోట రామాంజనేయులు, ఈతకోట రామయ్య, 21వ వార్డు ఇన్ఛార్జ్ సీతారాం విజయ్ కుమార్, కర్రీ సత్యబాబు పాల్గొన్నారు. ఒకరోజు ముందే పెన్షన్ను ప్రభుత్వం అందజేసిందని ఈతకోట తాతాజీ తెలిపారు.
మరి పేద ప్రజలకు సంబంధించి ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, వితంతు పెన్షను మరి ఇది 1వ తారీఖు ఆదివారం సెలవత్వం వల్ల ఒకరోజు ముందుకు మరి ఈ కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచనతో 1వ తారీఖు వాళ్ళకు ఉండే ఇబ్బందులు తొలగిపోకుండా, మళ్ళీ ఇబ్బంది పడకుండా ప్రజలు ఉండాలని ఉద్దేశంలో ఒకరోజు ముందుగా ఫస్ట్ నుంచి 18 నెలల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మరి అందరికీ 21వ వార్డుకి సంబంధించి పెన్షన్లు ఇవ్వడం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని ఎదురు తీసుకెళ్లాలని, సంక్షేమ పథకాలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని, అందులో పెన్షన్ విధానంలో ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఎన్డీఏ కూటమిలో మరి ప్రజలు దీవించి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో నెగ్గించారు కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం 1000 రూపాయలు పెంచి బకాయిలతో సహా ఫస్ట్ నెలలో ఇవ్వడం జరిగింది. అది గొప్ప విచిత్రం. ఇప్పుడు కూడా 3,500 కోట్లు ప్రతి నెల మరి 30వ తారీఖు కల్లా డబ్బులు రాజేయటమే ప్రజలకి ఇళ్లలో ఉన్న మంచం మీద ఉన్న వాళ్ళు కూడా దగ్గర నుండి తీసుకెళ్ళి ఇవ్వటం ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ఎదురు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సరే పెన్షన్ల దగ్గర ప్రజలు ఇబ్బంది పడకూడదని పెన్షన్ జీవితాన్ని ఎంతో చక్కగా తీసుకెళ్తూ మరి బాగా ఇబ్బంది పడ 15,000 రూపాయల పెన్షన్ కూడా ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని దక్కుద్ది. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో తాడేపల్లి నియోజకవర్గం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆయన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెగ్గిన నేను ఎన్డీఏ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ జనసేన నాయకుని కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా వెళ్తున్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి ఎన్నో అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మరి అటు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మన శ్రీనివాసవర్మ గారు, భూపతి శ్రీనివాసవర్మ గారు మన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, మన ఎంపీ గారు అయిన వారి ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధి వచ్చి నియోజకవర్గ అభివృద్ధి తీసుకెళ్తున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్న సందర్భంగా ఎప్పుడు కూడా ఎన్నడూ చూడలేనటువంటి మొత్తం నియోజకవర్గానే కాదు స్టేట్ అభివృద్ధి కూడా ఎంతో ఇదిగా జరుగుతుంది. అలాగే మన తాడేపల్లి పట్టణానికి కూడా మన నియోజకవర్గానికి మన అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే కూటమి నాయకులైన తాతాజీ గారు, అలాగే టీడీపీ బాబ్జీ గారు వీళ్ళందరూ సహకారంతో మన తాడేపల్లి కూడా నియోజకవర్గం ఏనాడు కూడా చూడనంత విధంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో అత్యంత వైభవంగా తీసుకెళ్తున్నారు మన అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, తాతాజీ గారు కానీ, బాబ్జీ గారు కానీ. ఇప్పుడు చిన్న విరామం. రండి, దర్శించండి, ధర్మ పరిరక్షకులు కండి. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం. తేదీ 8/2/2026 ఉదయం 4:25 నుండి రాత్రి 8 గంటల వరకు. 250 గోవులు, 11 అశ్వములు, గజ, వృషభములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహాసుదర్శన, ధన్వంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహన, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకుండాత్మక హోమములు, యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు 1200 మందితో కోలాట నృత్య ప్రదర్శన జరుగును. ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 4 బార్ లైసెన్సులు మంజూరు కోసం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్, హైబ్రిడ్ లేదా ఆన్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ బార్లకు లైసెన్సుల కాలపరిమితి 2026 ఫిబ్రవరి 5 నుండి 2028 ఆగస్టు 31 వరకు ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియలో ఫిబ్రవరి 5, 2026 భీమవరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 4 బార్లకు లైసెన్సుల కొరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ 4 బార్లు కూడా జనరల్ కేటగిరీకి చెందిన బార్లు. ఈ 4 బార్లు వేసుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్లో కానీ, హైబ్రిడ్ మోడ్లో కానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫీజు 5 లక్షలు మరియు ప్రాసెసింగ్ ఫీజును 10,000 రూపాయలను చెల్లించి లాటరీలో పాల్గొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ బార్ లైసెన్సుల కాల పరిమితి ఫిబ్రవరి 5, 2026 నుండి ఆగస్టు 31, 2028 వరకు ఉంటుంది. ఈ బార్లు కొరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గతంలో ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను పూర్తిగా తొలగించడమైంది. ఒక అభ్యర్థి ఎన్ని దరఖాస్తులనైనా వేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు ఉన్నట్లయితేనే వచ్చిన సమక్షంలోనే లాటరీ తీయబడుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 5 ఉదయం 8 గంటలకు డ్రాల్ ఆఫ్ లాట్స్ గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారి సమక్షంలో తీయబడతాయి. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో 11 రోజుల పాటు విశేష పూజలు అందించిన అమ్మవారి 1,00,000 గాజులను గురువారం 27వ వార్డు కోదండ రామాలయం వద్ద, అలాగే ఆర్టీసీ డిపో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో మరియు బలుసులమ్మ కమిటీ చైర్మన్ శ్రీరంగం ఆంజనేయులు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. గాజులకు పూజలు నిర్వహించి వచ్చిన మహిళలకు గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ రమణ, మల్లిక్, వంశీ, నాని, రుద్రశ్రీను, సురేష్ రెడ్డి, అమలాపురపు వెంకన్న, సుంకర శ్రీనివాస్, మండా పద్మావతి, మానేపల్లి రాజేశ్వరి, సింహాద్రి పద్మావతి, చలంచర్ల పద్మజ, సరస్వతి, ఆలయ కమిటీ సభ్యులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, లీలా, కళ్యాణి, దువ్వా శ్రీను, కళ్యాణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మార్చి 12 నుంచి మార్చి 27వ తారీఖు జరుగు జాతర మహోత్సవం సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఉన్న దేవస్థానం వద్ద ఆలయ కమిటీ వారు, అక్కడ ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలతో పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం శ్రీరంగం అంజబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి గుడి వద్ద జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద, అలాగే 27వ వార్డు చల్లంచల్లవారి వీధిలో ఉన్న రామాలయం వద్ద, అలాగే గోగులమ్మ గుడి వద్ద ఈ గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు ఇవ్వాలని మంచి ఉద్దేశంతో శ్రీరంగం అంజబాబు గారి ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు పసుపు కుంకుమ గాజులు పంపిణీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పంచిపెట్టడం జరుగుతుంది. ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లి నియోజకవర్గ ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో
అలాగే బలుసులమ్మ జాతర కమిటీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగ అంజుబాబు గారు, అలాగే ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఏదైతే అమ్మవారి ఆశీస్సులు తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గాజులతోటి 11 రోజులు పూజ చేసి, ఆ పూజ చేసిన ఏదైతే పసుపు కుంకుమ గాజులు ప్రతి ఇంటింటికి అందజేయాలని మంచి ఆలోచనతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి టౌన్లో దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నవరత్నాల టీం ఆధ్వర్యంలో మరి పద్మ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బలుసం తల్లి అమ్మవారి దగ్గర ఉంచిన గాజులు పసుపు కుంకుమ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గత 12 సంవత్సరాల కిందట తాడేపల్లిగూడెంలో అంగరంగ వైభవంగా జాతర మహత్వం చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా దానికి మించి జాతర బాగా చేయాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే బాబ్జీ గారు, తాతాజీ గారు, అలాగే కూటమి పెద్దలు, అలాగే పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించి ఈ కమిటీని, అలాగే ఈ మన తాడేపల్లిగూడెం పుర ప్రజలందరూ కూడా ఆ బలసం తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి వారందరూ కోరుకుంటున్నారు. మార్చి 12 తారీఖు నుంచి తాడేపల్లిగూడెం చాలా ప్రతిష్టాకరంగా మనందరం మన ఊరి పండగలా చేసుకుంటే మన బలుసులమ్మ అమ్మవారి జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి గాజులు పసుపు కుంకుమ తాడేపల్లిలోని ప్రతి ప్రజలకి అందజేయాలని ఒక మంచి తలంపుతోటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గాజులు అమ్మవారి ప్రసాదం అందజేయాలన్న తలంపుతోటి మా వార్డుకి ముఖ్యంగా ఈ 27, 30 వార్డులో డిస్ట్రిబ్యూట్ చేసే ఉద్దేశంతో ఈరోజు మా కోదండ రామాలయానికి విచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరి భక్తులకి కూడా అమ్మవారి కృపకి పాత్రలయ్యే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమంలో ఉన్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా పేరున మా వార్డు ప్రజల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాతీయ 37వ భద్రతా దినోత్సవాల సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల సుమారు 100 మంది విద్యార్థులచే భారీ ర్యాలీ మానవహారం నిర్వహించామని ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కె కృష్ణ, కళాశాల సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ వి సురేష్ పలువురు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు భాగంగా ఈరోజు హెల్మెట్ ధరించి, అలాగే ప్రతి ఒక్క మోటార్ సైకిల్ వాళ్ళు హెల్మెట్లు ధరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ చైతన్యం అనేది స్టూడెంట్లు వీళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళను కూడా మనం ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసి ఆదిత్య డిగ్రీ కళాశాల వాళ్ళు కూడా మనతో పాటు ఈరోజు జాయిన్ అయ్యి ఈరోజు భద్రత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా రోడ్డుపై మొత్తం ప్లకార్డ్స్ అన్ని ప్రదర్శించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ విద్యార్థులందరూ మా బాధ్యతగా మేము సొసైటీకి ట్రాఫిక్ రూల్స్ అలాగే వాటి వలన వచ్చే కష్టాలు కూడా అవేర్నెస్ ఇస్తూ ముందుకు సాగుతున్నాం. ఇది మా బాధ్యతగా భావిస్తూ నేషనల్ సర్వీస్ స్కీమ్లో ఒక భాగం కూడా ఉంది కాబట్టి మాకు సోషల్ సర్వీస్ మా ముఖ్య ఉద్దేశం కాబట్టి కంపల్సరీగా మా వంతు బాధ్యత నిర్వహిస్తున్నామని మేమందరం తెలియజేస్తున్నాం. ఈ నెల రోజులు మేము మా కాలేజ్ తరఫున వివిధ కార్యక్రమాలు నిర్వహించాం. అందులో హెల్మెట్ అవసరం, ట్రిపుల్ రైడింగ్ని అవాయిడ్ చేయడం, లైసెన్స్ కంపల్సరీగా ఉండడం, అలానే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండకుండా ఉండడం, ఇలాంటివన్నీ మాకు చేతనైనంత మా విద్యార్థులతో నిర్వహిస్తూ వస్తున్నాం. ఇవాళ ఆఖరి దినోత్సవం, అలాగే ఈ బాధ్యతాయుతమైన ప్రోగ్రాంకి ఒక డే, ఒక మంత్ అని కాకుండా 365 రోజులు మన కుటుంబాన్ని గుర్తు తెచ్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ రూల్స్ ఫాలో అవుతూ మనం అన్ని బాధ్యతగా నిర్వహిస్తే కనుక కుటుంబాలు బాగుంటాయి, సొసైటీ బాగుంటుంది. ఏపీ నిట్లో ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఆధ్వర్యంలో ఇన్సైట్స్ ఎక్స్చేంజ్ అనే అంశంపై రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ గజేంద్ర పురోహిత్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటికి సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. ఆలోచనలు మరొకరితో చర్చించడం ద్వారా కొత్త ఆవిష్కరణలు రూపొందించుకుంటాయన్నారు.
ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఫ్యాకల్టీ మెంటర్ ఆచార్యులు పణికృష్ణ కర్రీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హేమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. मैं आप सभी को याद दिलाना चाहता हूं कि आप किस बैकग्राउंड से उठके आए, आपने कितनी मेहनत करी है, कितने लोगों को पीछे छोड़ा है और आज यहां बैठे हैं। होता क्या है, हमें बहुत काबिलियत है, बहुत सब कुछ है, पर हमारा आसपास का जो एनवायरनमेंट है वो हमें कहीं न कहीं डिमोटिवेट करता रहता है। आज आप में से कोई स्टूडेंट अगर अपने नेटिव प्लेस पे जाता है तो आसपास एक माहौल मिलता है कि यस आई एम डूइंग बीटेक फ्रॉम एनआईटी एपी, बट आप जब यहां आते हो या जब किसी आईआईटी स्टूडेंट के साथ आप बात कर रहे होते हो तो आप अपने आप को थोड़ा छोटा महसूस करते हो कि यार कहां आ गया, इतना कुछ खास तो है नहीं यहाँ पे, राइट? सो इट इज टोटल गेम ऑफ द माइंडसेट। मैं आपको बता दूं कि मैं एक छोटे से गांव से निकला हूं और अपनी पढ़ाई हिंदी मीडियम में करी, सरकारी स्कूल से पढ़े हैं। ज्यादा कुछ फैसिलिटीज हुआ नहीं करती थी, बस एक ही था, वो था जोश और कुछ करने की इच्छा शक्ति की। मैं लाइफ में कुछ करना चाहता हूं, राइट? और आप सभी को बताना चाहता हूं कि वही इंपॉर्टेंट है और वही आपको दौड़ा के रखता है। अगर जीवन में कुछ टारगेट्स है तो वो आपको हमेशा दौड़ाएंगे, आपको हमेशा कुछ न कुछ करने के लिए आतुर रखेंगे। लाइफ में मुझे ये करना है, मुझे वो करना है। जब हम आसपास से अपने को कंपेयर करना स्टार्ट कर देते हैं तो फिर हम कभी ग्रो नहीं कर सकते हैं। कभी आपने देखा होगा, मैं किसान बैकग्राउंड से आता हूं, खेती बाड़ी जब होती है तब कोई फसल उगती है, उसके आसपास जब घास उग जाती है तो फसल की ग्रोथ को बहुत स्लो कर देती है। तो कोशिश करिए कि अपने आसपास की जो घास आपके दिमाग में आपने बिठा रखी है, वैसे एक्चुअली है नहीं, उसको आप नजरअंदाज करें या उसको कहीं न कहीं आप किसी दवा से उसको खत्म करें, सो दैट कि आप अच्छे से ग्रो कर पाएं। తాడేపల్లిగూడెం సెయింట్ ఆన్స్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MUO2 అద్దంకి జ్యోతి హాజరయ్యారు. సెయింట్ ఆన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అద్దంకి విజయ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ అద్దంకి దీపక్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించారు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్తో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి విద్యార్థికి కూడా సైన్స్ పట్ల అవగాహన, సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన భారతదేశం అభివృద్ధి చెందాల్సిన దేశము, చెందుతూ ఉన్న దేశము. దీనిలో భావి భారత పౌరులుగా, మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ దశలో భాగంగానే ఈరోజు విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా పేరెంట్స్కి కూడా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యతలు, వారు ఎంత బాగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని తయారు చేయగలుగుతారు, వారిలో ఉన్నటువంటి ఆసక్తి, వారిలో ఉన్నటువంటి టాలెంట్ పేరెంట్స్కి కూడా తెలియపరచడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలు చేయడం, వారిని నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను. సెయింట్ ఆన్స్ విద్యార్థులు ఈరోజు సైన్స్ పండుగ మరియు కల్చరల్ యాక్టివిటీస్ పండుగ చేసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి కష్టపడి మంచి ప్రాజెక్ట్స్ తయారు చేశారు మా విద్యార్థులు. అలాగే యాక్టివిటీస్ చేస్తున్నారు, గేమ్స్, స్పోర్ట్ గేమ్స్. మా సైన్స్ టీచర్ ప్రతిమా మేడం, అలాగే కృష్ణ సార్, ప్రిన్సిపల్ మేడం డేనియల్ సార్, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ కష్టపడ్డారు, చాలా మనస్ఫూర్తిగా కష్టపడ్డారు. దీనికి వచ్చిన MU గారు జ్యోతి మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ. చాలా బాగుందండి, పిల్లలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు.
చాలా చాలా బాగుంది. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎలా అనిపించింది మేడం? చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరినీ చూస్తే చాలా ఇదిగా అనిపించింది. బాగా అందరూ చాలా బాగా చేశారు. ఏమైనా న్యూ థింగ్స్ నేర్చుకున్నారా మేడం ఇక్కడ? బాగుంది మేడం. పిల్లలందరూ కూడా అన్నీ ఇలాగే ఎప్పుడు చేయాలి. బాగా చేశారు కూడా మేడం, ప్రతి ఒక్కరు కూడా. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్ల పరిణామాడిన ఘటన భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లెకి వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను కొలువు తీర్చారు. ఆలయ అనువంశ ధర్మకర్త నివృత్తిరావు, గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యుద్ధనపూడి బ్రహ్మరాజు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు అర్చకుల వేద మంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపచేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జీలకర్ర, బెల్లం, మంగళాధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణాన్ని వేడుకగా కనులారా తిలకించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మన తాడేపల్లిగూడెంలో హోటల్ ఉషా గ్రాండ్ కృష్ణ జ్యువెలర్స్ వారి డైమండ్, కుందన్, విక్టోరియన్, బ్లాక్ బీడ్స్ మరియు ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ జ్యువెలరీస్తో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేశారు. జనవరి 31 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నారు. మేలిమి బంగారం ధరలకే వస్తువులు అందిస్తున్నారు. మేము భీమవరం కృష్ణ జ్యువెలర్స్ నుంచి వచ్చాం. మా దగ్గర విక్టోరియన్, కుందను, డైమండ్స్, పచ్చి అండ్ అన్ని రకాల హారాలు, అన్ని రకాల హారాలు మరియు వడ్డాణాలు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అన్ని రకాలు ఉంటాయండి. ఈవెన్ మా షోరూమ్ వచ్చి భీమవరంలో మామూలు వెంకటరమ్మ థియేటర్ దగ్గర ఆ రోడ్లో మెయిన్ రోడ్ అండి, కృష్ణ జ్యువెలర్స్. సో మీ అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఒకసారి అన్నీ చూడాలండి. ప్లస్ డైమండ్స్ వచ్చి క్యారెట్ 47,500 ఇస్తున్నామండి. అది మార్కెట్లో ఎక్కడా లేని రేట్ అండి. అది ఒకసారి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. మా డైమండ్ జ్యువెలరీ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఒకసారి వచ్చి చెక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లస్ కుందను, విక్టోరియన్ ఇవన్నీ కూడా ఈరోజు రేపు ఓన్లీ 24 క్యారెట్ గోల్డ్కే జ్యువెలరీ ఇవ్వడం జరుగుతుందండి. మేకింగ్ ఛార్జెస్ కూడా వేయం. ప్లస్ ఓన్లీ స్టోన్ ఛార్జెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా వేస్తామండి. అలాగే మా దగ్గర గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. గోల్డ్ స్కీమ్స్ కూడా బాగా చాలా రీజనబుల్గా ఉంటాయండి. ఒక నెల మీరు ఒక 10,000 కడుతున్నారు అనుకోండి, ఆ రోజు బంగారం రేట్ ఎంత ఉందో అంతా మీ అకౌంట్లో జమ చేస్తామండి. స్థానిక పెద్ద శివాలయం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో శనివారం మహాస శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈతకొట్ట తాతాజీ, ఈలి బాబులు, ఆలయ అర్చకులు బాదంపూడి సాంబశివ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు అరిగెల బాబ్జీ, శంకర్, హరి భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో రానున్న 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు భానువారం ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పాంచారాత్మకంగా 5 రోజులు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణ మహోత్సవానికి ముందుగా పందిర్రాట ముహూర్తం జరిగింది. ఈరోజు మాఘమాసంలో శుక్లపక్షం చతుర్దశి తిథినాడు స్థిరవారం పునర్సు నక్షత్రయుక్తంగా స్వామివారికి పందిర్రాట ముహూర్తం మొదలైంది. ఈ రోజు నుంచి స్వామివారి వివాహ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని చాలా కన్నుల పండుగ ఆహ్వానించుకుని చాలా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద శివాలయం మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజున రాట ముహూర్తం నిర్వహించడం జరిగింది. అలాగే 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం, 14వ తారీఖు శనివారం నాడు స్థిరవారం రాత్రి 7:30 స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 15వ తారీఖు ఉదయం
4 గంటల నుంచి స్వామివారికి ఫల పుష్ప అభిషేక అర్చన నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి ఒకవేళ అభిషేకంలో అర్చనలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే ఉదయం 4 గంటల నుంచి విచ్చేసి స్వామివారి అభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారికి ఉదయం దర్శన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించి ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఇఫ్ట్ జిల్లా సహాయ కార్యదర్శి దానవర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పెద్ద తాడేపల్లిలో పీఎం దాల్మిల్ కార్మికులతో జనరల్ బాడీ మరియు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ వేసి సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డి వెంకటరావు, కృష్ణ, నరేష్, ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, యేసు, నాగేశ్వరరావు, రామారావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని టీచర్స్ కాలనీ 4వ లైను ప్రైవేట్ వ్యక్తుల వారి సైట్ క్లీన్ చేసేందుకు సందర్భంగా అక్కడి డ్రైనేజ్ డ్యామేజ్ చేయడంతో నీరు నిల్వ అయిందని, దానివల్ల ఆ కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావుకి ఫొటోస్తో పెట్టి సమస్య పరిష్కారం చేయమని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు కోరారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. తాడేపల్లిగూడెం ద్వారకానగర్ కుంచినపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు కుంచినపల్లి వాస్తవ్యులు చప్పా యేసుబాబు, దివ్య దంపతుల సౌజన్యంతో శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి సుప్రభాత, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం మరియు ప్రసాద వితరణ జరిగింది. శనివారం ఎవరైనా భక్తులు చేయించుకోవాల్సిన వారు ముందుగా కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీవారి ప్రథమ తిరు కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవం 3/2/2006 నుండి 9/2/2026 వరకు జరుగుతున్న ప్రతిరోజు విశేష పూజలు, కార్యక్రమాలు, విశేష వాహన సేవలు, హోమాలు జరుగునని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గౌరవనీయులు ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే గారు, అన్నయ్య గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో అదే రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన అన్నయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. కావున 50 మంది భక్తులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 7 కొండల వాడికి 7 రోజులు అన్నట్టుగా స్వామివారికి 7 రోజులు కూడా బ్రహ్మోత్సవ వాహన సేవలు వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు శనివారం సందర్భంగా శ్రీ చొప్పా యేసుబాబు గారు, శ్రీమతి దివ్య దంపతులు సహకారంతో స్వామివారి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, నీరాజనం విశేషంగా జరిగిందండి. కావున 50 మంది భక్తులు ప్రతి ఒక్క వారం సహకరించి సుప్రభాత సేవలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సుప్రభాత సేవకు అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫెబ్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే కమిటీ మెంబర్లకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవకి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా 57వ అమరతిథి కార్యక్రమం శనివారం స్థానిక సుబ్బారావుపేట డిఎస్ చెరువు వద్ద అవతార్ మెహర్ బాబా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా ప్రేమికులు పాల్గొని మౌనం పాటించారు. ప్రార్థనలు చేసి ప్రేమ ప్రసాదం పంచిపెట్టారు. అవతార్ మెహర్ బాబా 132వ జన్మదినోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 25 వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి లక్ష్మీనారాయణ, అధ్యక్షులు గోరట్ల విజయ రామరాజు, ఏవూరి శ్రీనివాస్, జయచిత్ర, వీరనారాయణ, లక్ష్మి, పద్మలత, ప్రసాద్, ఏ కిషోర్, భవానీ దంపతులు పాల్గొన్నారు. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భౌతిక దేహాన్ని పరిత్యాగం చేసి 57 సంవత్సరాలైంది. మెహర్ బాబా చెప్తుండేవారు, నేను నా మౌనాన్ని అతి త్వరలో విరమిస్తాను అని. అలాగే మెహర్ బాబా భౌతిక దేహాన్ని వదిలేంత వరకు మౌనాన్ని పాటించారు. ఆయన భౌతిక దేహం వదిలిన తర్వాత ఇప్పుడు ఆయన మౌనాన్ని విరమించాడు. ఎక్కడ విరమించాడంటే మన అందరి హృదయాల్లో మేల్కొని మన అందరి హృదయాల్లో కూడా
ఆయన ప్రేమను నింపాడు, ఆయన పలుకులు మనకు వినిపిస్తున్నాయి. మన మనసుల్లో కూడా, మన హృదయాలన్నింటిలో కూడా మెహర్ బాబా సంపూర్ణంగా నిండి ఉన్నాడు. అది మనం తెలుసుకోవడం ఎలా అంటే, మనం ఇతరులకు ఉపకారం చేసినప్పుడు బాబా మనకు చెప్తాడు, నువ్వు ఉపకారం చేసావు, నేను నీలో ఉన్నాను అని. ఒకవేళ ఇతరులకు మనం ఏదైనా ఇబ్బంది కలుగజేసినప్పుడు అప్పుడు కూడా బాబా చెప్తాడు, ఒరే నాయనా నువ్వు ఇతరులకు అపకారం చేసావు, ఇప్పుడు నీలో నేను లేను అని. అంటే అవతార పురుషుడు, కలియుగ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే. శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని గుండుగొలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొండ గంగరాజు కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు సాయి సుధీరాచార్యులు బృందం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన కళ్యాణమూర్తులకు విశేష అభిషేకాలు, శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో స్థిరవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఎడ్లపల్లి వెంకటరమణ పూర్ణ దంపతులు స్వామివార్లకు అమ్మవారికి పూలదండలను సహకరించారు. నందికొండ భీమేశ్వరరావు చంద్రికా నాయుడు దంపతులు స్వామివారికి నైవేద్యం మహాప్రసాద వితరణకు సహకారం అందజేశారు. భూపతి దశావతారం లక్ష్మీకాంతం దంపతులు స్వామివారికి కండువ, దండ, గజమాలకు సహకారం అందజేశారు. జిడిగం అప్పారావు జ్ఞాపకార్థం భార్య సూర్యకాంతం, కుమారులు మల్లేష్, మల్లికార్జునరావు కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎలబండి అనిల్ కుమార్, గాదం మురళి కళ్యాణి, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం, అలాగే శనివారం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మరి కీర్తిశేషులు జగడం అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి సూర్యకాంతం మరియు వారి కుమారులు మరి మహేష్, మల్లికార్జునరావు గారి కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి మరి శ్రీరామచంద్రమూర్తి, జ్ఞాన సరస్వతి అమ్మవారు, అలాగే కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఆ కుటుంబాలు చేయాలని చెప్పేసి ఒక శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారి వీధి వేయించేస్తున్న శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారం సందర్భంగా ఇవాళ స్వామివారికి పొద్దుటి నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మరి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరి ప్రతి శనివారం కూడా ఇక్కడ గత 168 వారాలుగా ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఇవాళ ఉదయం శ్రీ నందికొండ భీమేశ్వరరావు, శ్రీమతి చంద్రికా నాయుడు దంపతులు మరి స్వామివారికి ఇక్కడ ప్రసాదాన్ని చేయించారు. అలాగే మరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ కీర్తిశేషులు జగడం అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి సూర్యకాంతం గారు మరియు వారి కుమారులు మహేష్, మల్లికార్జున గారి సహకారంతో ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మరి వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దగ్గరుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపడటం చాలా సంతోషం, ఆనందదాయకం. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరం రూపకర్త సద్గురులు కోడూరు కృష్ణవేణు మాతాజీ వారి 20వ ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకొని మాఘ శుద్ధ ద్వాదశి శుక్రవారం శ్రీ గురుపాదాలకు పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామ పూజలు ఆలయ అర్చకులు యవటూరి శశికాంత్ శర్మ ఘనంగా నిర్వహించారు. బాలనాగు సాయిబాబా దంపతులు, నడింపిల్లి కాశీ అన్నపూర్ణ, వేముల రామాదేవి, మేడపాటి నాగలక్ష్మి, పట్నాల శేషవేణి, కంచుమర్తి అనంతలక్ష్మి, వంగల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గురువాష్టకం, గురుపాదాకాస్తం పారాయణం చేశారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో 500 మంది భక్తులు పాల్గొని గురుప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమాలను మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు పర్యవేక్షణ చేశారు. అన్న సమారాధనకు గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగుమోహన్ రావులు సహకరించారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం 393వ శనివారం జరిగింది. కైకరం వాస్తవ్యులు ఐఎఫ్ స్టేట్ కోనా శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు అన్న సమారాధన నిర్వహించారు. తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ మంగళ శాసనాలతో స్వర్ణామృత సేవ ఆదివారం ఫిబ్రవరి 1న స్వర్ణామృతం మందు వేయబడుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం వారిచే ప్రతి శనివారం నాడు కూడా వెంకటేశ్వర గుడి దగ్గర అన్న సమారాధన నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 393వ వారానికి వచ్చింది. ఈ వారం దాతలుగా కైకరం వాస్తవ్యులైన రేపు ఫిబ్రవరి 1వ తారీఖుని IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతూ అదే రోజు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్న కోన శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే మరొక దాత తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన వెంటపతి
లీలావతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త నరసింహరావు గారు, కొడుకు యశ్వంత్, కోడలు శ్రీదేవి, కూతురు ఉమావాసవి, అల్లుడు రామకృష్ణరావు, మనవడు అభిరామ్ ఆర్య, మనవరాలు ఆద్య వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి లీలావతి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నకామరాజును సహకారం అందించడం జరిగింది. ఇక్కడ భోజనం చేసి అన్నదాత సుఖీభావ అనే ఆ దీవెనలన్నీ కూడా ఈ ఇరువురు కుటుంబాలకి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారికి కోన శ్రీనివాస్ గారికి, లీలావతి గారికి మా టీం తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోడి 393వ శనివారాలు అన్నదానం చేశారు అంటే నిజంగా ఆ దేవుడు కృపా కటాక్షలు వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.